ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి దర్శన వివరాలు, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు మా ఛానల్లోని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు బుధవారం అక్టోబర్ 15వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ దర్శన టోకెన్స్ అక్టోబర్ 14వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజున అయితే రాత్రి 8 గంటలకు 4440 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారు మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 8 గంటలకు టోకెన్స్ అయితే ఒక 1234 టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్స్ మధ్యాహ్నం 12 గంటలు లేదా 2 గంటల లోపు అయితే టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలనుకుంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 72,473 మంది శ్రీవారి భక్తులు దర్శించుకున్నారు. 23,900 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,35,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 7 నుంచి 10 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని భక్తులకు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటలు సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ మరియు 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మా వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.